బీర్. ఈ పేరు వినగానే ఉత్సాహం ఉరకలేస్తుంది కదూ. అసలే ఎండాకాలం, చిల్డ్ బీర్ కొడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. బీరు చాలా ఏళ్లుగా ఎక్కువ మంది యువత ఇష్టపడే మద్యం. పండగలు, పబ్బాలు, బెస్ట్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేదా అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యూత్ బీర్ని కొడుతూ ఉంటారు. అయితే మద్యం ఆరోగ్యానికి హానికరమని అంటూ ఉంటారు. కానీ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బీర్ అనేది ఆరోగ్యానికి హానికరం కాదట. మన నమ్మకాలకి విరుద్ధంగా బీర్ కూడా మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలని కలిగిస్తుందట. బీర్ను అతిగా వాడకుండా ఒక గ్లాసు బీర్తో జీవితాన్ని సులభంగా ఆనందంగా గడపడానికి సహాయపడుతుందని, అలాగే బీర్లో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. బీర్ తయారీలో ఈస్ట్, హోప్లు, తృణధాన్యాలతో తయారు చేయటం, వాటిని పులయబెట్టడం ద్వారా బీర్ని తయారు చేస్తారు. ఒక బీర్ క్యాన్లో ఆల్కహాల్ 4 నుంచి 6% మాత్రమే ఉంటుంది. ఇందులో 40% వరకు పోషకాలు కలిగిన పానీయం ఉంటుంది. అలాగే ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బీర్ మితంగా వినియోగించినప్పుడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. బెవరేజెస్ కంపెనీ ప్రతినిధులు చెప్పిన కొన్ని కథనాల ప్రకారం బీర్ తాగటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు. బీర్ అనేది గుండెకు ఆరోగ్యకరమైన ఆల్కహాలిక్ పానీయం. బీర్ తీసుకొని వారితో పోలిస్తే బీర్ త్రాగే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 42% తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే బీర్ అనేది మితంగా తీసుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 5% ఆల్కహాల్ తీసుకోవడం మంచి వినియోగమని, అలాగే ఆరోగ్యమని చెబుతున్నారు. చాలా మంది రక్తంలో చక్కెర ఓ సాధారణ సమస్య అయ్యింది. మితమైన బీర్ వినియోగం వల్ల రక్తంలో చక్కెర లెవెల్స్ను నియంత్రణలో ఉంచవచ్చు. బీర్ వినియోగం డయాబెటీస్కు ప్రమాదకరం అయినా ఇన్సులిన్ నియంత్రణకు పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చక్కెరతో కూడిన ఆల్కహాలిక్ బీర్ పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. మూత్రనాళ వ్యవస్థలో అదనపు కాల్షియ నిల్వలు నిరోధించడంలో మితమైన బీర్ వినియోగం సహాయపడుతుంది. ఇది అధిక మూత్ర ఉత్పత్తి, మూత్రనాళాలను విస్తరింపచేసి మూత్రపిండాల రాళ్లను నొప్పి లేకుండా ఫ్లష్ చేస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది. అధికంగా బీర్ తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి కాబట్టి బీర్ వినియోగం మితంగా ఉండాలి. బీర్ తాగితే క్రియేటివిటీ అనేది పెరుగుతుందంట. కాన్షియస్నెస్ అండ్ కాగ్నిషన్ అనే జర్నల్ చేసిన ఓ అధ్యయనంలో బీర్ సేవించే పురుషులు సాధారణ పురుషుల కంటే వేగంగా శబ్ద పజిళ్లను పరిష్కరించగలరని తేలింది. ఇది సమస్యల పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరిచే నమ్మకం స్థాయిని గణనీయంగా పెంచుతుందంట. సో బీర్ తాగితే మంచిదే, అధికంగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా లైట్ బీర్ తాగితే కలిగే ప్రయోజనాలు. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతోమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.